హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిమాశ్వీస్ కిచెన్. ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇవాళ వీడియోలో మనం ఒక మంచి స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ స్నాక్ ఐటమ్ మనం సాబుదానా మెయిన్ ఇంగ్రీడియంట్గా యూజ్ చేస్తున్నాము. సో సాబుదానా ఫింగర్స్ అలానే సాబుదానా స్టిక్స్, సగ్గుబియ్యంతో చేసుకునే ఈ స్నాక్ పైకి చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్గా పర్ఫెక్ట్ రెసిపీ. ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇలాగా పొటాటోస్ని బాయిల్ చేసుకుని గ్రేట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 పొటాటోస్ యాడ్ చేశాను పెద్దవి. అలానే సగ్గుబియ్యం పౌడర్, సగ్గుబియ్యంని మిక్సీలో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలాగా పౌడర్ లాగా వస్తుంది. ఆ పౌడర్ని కూడా ఒక 1 కప్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు శనక్కాయ పప్పుని ఫ్రై చేసుకున్నవి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఇలాగ కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాము. ఆ పౌడర్ని ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాము. అలానే ఇందులోకి గ్రేట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసాము. మీ స్పైసీనెస్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోవచ్చు. అలానే సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇందులోకి చీజ్. ఈ చీజ్ అనేది ఆప్షనల్ అండి, కానీ చీజ్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇందులోకి మనం చీజ్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం ప్రత్యేకించి వాటర్ ఏం యాడ్ చేసుకునే అవసరం లేదు. బంగాళదుంపలు ఉడికించినవే కాబట్టి అందులో ఉన్న మాయిస్చరే సరిపోతుంది. ఒకవేళ అవసరమైతే ఒక 1 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి. మొత్తం కలిసే విధంగా ఇలాగ ఒక ఉండలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందైతే మనం సాబుదానా ఫింగర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చేతికి ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. మొత్తం ఈవెన్గా రోల్ చేసుకోవాలండి. ఇలా అన్నీ రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు ఇదే పిండితో స్టిక్స్ అండ్ ఫింగర్స్ 2 కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు మనం సాబుదానా స్టిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇది అవైలబుల్ లేకపోతే ప్లాస్టిక్ ర్యాప్ ఆర్ ప్లాస్టిక్ కవర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ముద్దను తీసుకొని ఒకసారి ఇలా రోల్ చేసుకున్న తర్వాత నీట్గా ప్రెస్ చేసుకోవాలి. సైడ్స్ అన్నీ కూడా క్రాక్స్ ఏం లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువ మందికి ప్రిపేర్ చేయాలన్నప్పుడు సాబుదానా ఫింగర్స్ కంటే స్టిక్స్ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలాగ ఒక స్క్వేర్ షేప్లో ప్రెస్ చేసుకున్న తర్వాత స్టిక్స్ లాగా కట్ చేసుకుంటున్నాము. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఒకసారి కట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దాము. ఇలాగా ఈ మందం ఉండాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటిని ఇలాగా డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్లోకి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. మన సాబుదానా స్టిక్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సాబుదానా ఫింగర్స్ చూద్దాం. ఇప్పుడు సాబుదానా ఫింగర్స్ యాడ్ చేసుకుంటున్నాము. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. చక్కగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా అనిపిస్తాయి. పిల్లలకి బోర్ కొట్టినప్పుడు వాళ్ళని ఎంగేజ్ చేయడానికి కూడా ఇలాగా పిండి చేతికిచ్చి సాబుదానా ఫింగర్స్ లాగా ఇలా రోల్ చేయమంటే హ్యాపీగా చేస్తూ ఉంటారు. వాళ్ళకి టైంపాస్ అయిపోయినట్లుంటుంది.
ఇవి ఓవర్ ఫ్రై అయితే టేస్ట్ మొత్తం మారిపోతుందండి. సో అందుకోసమని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమే. చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్గా పర్ఫెక్ట్ అయిన సాబుదానా స్టిక్స్ అలానే సాబుదానా ఫింగర్స్ రెడీ అయిపోయినాయి. ఇవి చక్కగా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు. అలానే మైనీస్తో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.